రాజలక్ష్మిలా ఉన్నావమ్మా రాధ. ఏమైనా అదృష్టవంతురాలు. దాని అదృష్టం నా అదృష్టం మండినట్టే ఉంది. అదేమిటే పేరమ్మా సుఖం అంటూ పెళ్లి చేస్తా అలా అంటా? నీకేం తెలిసిపోయింది? దీని పెళ్లి కోసం ఎన్ని సంబంధాలు తెచ్చాను, ఎన్ని అగచాట్లు పడ్డాను. అయినా దీని దరిద్రం కాకపోతే వచ్చే సంబంధాలని వచ్చినట్టే పోయాయి. ఇదిగో ఈ పెళ్ళైన సక్రమంగా జరిగితే నా నెత్తిన పాలు పోసినట్టు అవుతుంది. సవితల్లిగా చూస్తానన్న అప్రదిష్ట నాకు రాకుండా పోతుంది. అమ్మా రాధమ్మ తల్లి, అలంకరించుకున్న వరకు చాలు గాని త్వరగా బగదిగు, అవతల ముహూర్తాన్ని వేళవుతుంది. అమ్మా రాధ, నువ్వు అదృష్టవంతురాలివమ్మా. నేలపాలు కావలసిన పారాణి నీ తాలిపాలు అయిందమ్మా. అర్థమైందిగా. నేను రోజు ఉదయం వెళ్ళి సాయంకాలానికి వస్తాను. ఒకవేళ ఉద్యోగరీత్యా రాకపోవచ్చు కూడా. నీ చిన్నతనంతో రాధ మనసు కష్టపెట్టదు. ఏదో ఇంతకాలం దిక్కులేని పక్షుల నువ్వు హాస్టల్లోను, నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా రోజుకొక ఊళ్ళో బ్రతుకుతుంది. అలాంటి మన జీవితాల్లో తల్లిదండ్రులు లేని రాధ ప్రవేశిస్తుంది. ఆమె కంటతడి పెట్టడం మనకు మంచిది కాదు. అలాగే అన్నయ్య, పెళ్ళంటే ఏమిటి? పెళ్ళి అంటే అదేరా, ఆ రోజు నువ్వు బొమ్మల పెళ్ళిలో తాళిగట్లా? అవును. అది కాకపోతే అది ఆట, ఇది జీవితం. వస్తున్నా. అయ్యా, ఈ మధుపర్కాలను అందుకుని వెంటనే వెళ్ళి మార్చుకుని రావాలండి. ఈ మధుపర్కాలను తీసుకుని అదిగో ఆ పెండ్లుకు భర్త గారికి అందజేయండి. అమ్మా, మీరు వెంటనే వెళ్ళి మధుపర్కాలను మార్చుకుని రండి. పెళ్లి రాకలేదు. ఈ పాపిష్టాని కని నా యదాన తోసి దీని అమ్మ అబ్బా చచ్చి సుఖపడ్డారు. ఇది కొంపలో ఉంటే నా బిడ్డలకు పెళ్లిళ్ళు కావు. ఇది చస్తే గానీ నా బతుక్కి సుఖం లేదు. ఇది చస్తే కానీ నాకు సుఖం లేదు. ఎంత దురదృష్టంతరాలే నా తల్లి. ఆడి కర్మ కానీ నీ సంబంధం ఒప్పుకున్నాడు, గుట్టుకోమన్నాడు. దీని మొఖానికి ఇంకా పెళ్లి లేదు, పేరంటోనా? దీని మొఖానికి ఇంకా పెళ్లి కూడా. ఆడజన్మ ఎత్తగానే సరిపోయిందా? మెళ్ళో తాళి కట్టించుకుని యోగం ఉంటుంది. దరిద్రాలు ఏను యోగయో చూసుకోవడం మంచిది. పుట్టగానే తండ్రిని పొట్టను పెట్టుకుంది. పెళ్ళని కానీ పెళ్లి కొడుకుని సాగనంపింది. మొహతల్లి తాళి కట్టపోయే మొగుండి కట్టకు ముందే కాటికి సాగనంపింది. ఇంకా ఎందుకు ఎదో బతుకు? జన్మలో ఇంకెవరు దీనికి తాళి కట్టరు. దీని మొఖానికి తాళి రాతే లేదు. జన్మలో దీనికి ఎవరు తాళి కట్టరు. దీని మొఖానికి తాళి రాతే లేదు. జన్మలో దీనికి ఎవరు తాళి కట్టరు. దీని మొఖానికి తాళి రాతే లేదు. జన్మలో దీనికి ఎవరు తాళి కట్టరు. దీని మొఖానికి తాళి రాతే లేదు. జన్మలో దీనికి ఎవరు తాళి కట్టరు. పెళ్ళంటే ఆ రోజు నువ్వు బొమ్మల పెళ్ళిలో తాళి కట్లా? అదేరా అదేరా అదేరా. దానికి లేక మనకన్నా సిగ్గుండదట్రా. ఇదేం ఊరా వల్లకాడ? సంఘం సమాజం గొడ్డిపోయింది అనుకున్నావంటే చూస్తారేంట్రా? తెంపేయండి. ఆగండి
పవిత్రమైన ఈ కళ్యాణ మండపంలో అనుకోకుండా ఏర్పడ్డ ఈ బంధం దైవ నిర్ణయం. ఈ బంధాన్ని కాదనే అధికారం మీకు నాకే కాదు, ఆజ్ఞాపించిన దేవుడు కూడా లేదు. ఈ మూడు ముళ్ళ బంధం పవిత్రమైనదే అయితే అది కట్టినవాడు పసివాడైనా, ముసలివాడైనా, రోగైనా, భోగైనా, దేవుడైనా, రాక్షసుడైనా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఆడది నిజాయితీతో నిలబడి సంఘంతో కలబడి బ్రతకాలి, బ్రతికి తీరాలి. ఇవన్నీ మీరు చెప్పిన నీతులే, మీరు వల్లించిన పురాణాలే. రాధా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చా పట్టింది. మీరే నన్ను పిచ్చిదాన్ని చేశారు. మనుషులే కానీ మనసు లేదు కానీ మీరు రాక్షసులుగా మారి నన్ను మాటలతో చంపుతుంది. నా సౌతి తల్లి తన సంసార ప్రతిష్ట కోసం నన్ను చంపబోతుంది. ఈ మూడు ముళ్ళు లేనందుకే కదా అని ఆ పసివాడు కట్టొచ్చో కట్టకూడదో తెలియకపోయినా కేవలం నా మీద జాలితో ఈ తాడి కట్టాడు. నాలాంటి నష్టజాతకురాలు ఇలాంటి పరిస్థితుల్లో చావాలి. నేను చావకపోయినా నా సవితి తల్లి నన్ను చంపుతుంది. నేను చావుకి భయపడ్డం లేదు, కానీ నేను చావను. కారణం, నా మీద జాలి చూపిన ఈ పసివాణ్ణి అనాథగా బ్రతకనివ్వను. ఇతని కోసం, ఇతని భవిష్యత్తు కోసం బ్రతుకుతాను. అంతేకాదు, ఇలాంటి పేరు సంపాదించుకున్న నాకు ఏ ముసలాడో తాడి కట్టి నాకంటే ముందే చచ్చి నేను వితంతువుగా మిగిలి మళ్ళీ మళ్ళీ మీ చేత మాటలనిపించుకునే కంటే ఈ పసివాడితో సుమంగడిగానే నేను జీవితం ముగిస్తాను. అనాథలైన మా ఇద్దరిని ఆ భగవంతుడు ఏ ఉద్దేశంతో ఈ మూడు ముళ్ళ బంధంతో కట్టేశాడో నాకు తెలియదు, కానీ ఆ బలంతోనే నేను ఈ లోకాన్ని ఎదిరిస్తాను. నా సాహసానికి ప్రతిఫలం పువ్వులైనా ముళ్ళైనా సంతోషంగా భరిస్తాను.